Hello students, welcome to our YouTube channel. This is your Alsan. Yes, today we are here to discuss about the uses and applications. Most important question repeated గా చూస్తున్నాము. One of the academic standard uses ఏంటి, applications ఏంటి అని చెప్పేసి మనకు ఏ చాప్టర్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారని చెప్పేసి మేము ముందుకు తీసుకొచ్చాను. లెట్స్ గో టు ద టాపిక్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మనం వచ్చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ మనకు వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. మీకు ఫస్ట్ చాప్టర్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో వచ్చేసి మనకి క్లియర్గా ఇమేజెస్తో సహా మనకి ఫస్ట్ వీడియో అనేది ఉంది. మనకి ప్లేలిస్ట్లో ఉన్న బాహుబలి సిరీస్లో ఫిజికల్ సైన్స్లో ఉంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టూడెంట్స్ కంపల్సరీ వీడియో అనేది వినండి, మనకు టైం వేస్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోతే ఇక్కడ రైట్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వెరీ 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 ఇంపార్టెంట్. 3 స్టార్స్ లాగా మనకు కనపడే థర్డ్ చాప్టర్ నుంచి బ్లీచింగ్ పౌడర్ అనేది ఒక క్వశ్చన్, వాషింగ్ సోడా సెకండ్ క్వశ్చన్, అండ్ వచ్చేసి బేకింగ్ పౌడర్. ఈ 3 క్వశ్చన్లు యూజెస్ అనేవి మనకు వెరీ ఇంపార్టెంట్. ఆ 3 క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మనకి క్వశ్చన్స్లో హైలైట్ చేసేసి బోల్డ్ లెటర్స్లో ఇచ్చిన వర్డ్స్ అనేవి మీరు కూడా ఎగ్జామ్లో కంపల్సరీగా అండర్లైన్ పెన్సిల్ స్కేల్తో కంపల్సరీ అండర్లైన్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మీకు కరెక్షన్ చేసే పర్సన్ ఇమ్మీడియట్గా టిక్ చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో కాబట్టి మీరు రాసిన వ్యాలిడ్ పాయింట్స్ ఎక్కడున్నాయో మనం పేపర్ ప్రజెంటేషన్లో కంపల్సరీ ఈ ట్రిక్ ఫాలో అయితే మీకు మంచి స్కోర్ ఉంటుంది. మ్యాక్సిమం మనకు పేపర్ కరెక్షన్ చేసే పర్సన్ ఆఫీసర్ వచ్చేసి మనకి కంపల్సరీ మొత్తం టెక్స్ట్ అనేది రీడ్ చేయకుండా మీరు రాసిన పాయింట్స్ హైలైట్ చేస్తే కంపల్సరీ చూస్తూ ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి యూజెస్ చూస్తే మెయిన్గా డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్, అంటే బ్లీచింగ్ పౌడర్ మనం వాటర్లో కలుపుతాము. వర్షాకాలంలో రైనీ సీజన్లో తెలుసు మనకి మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ వాటర్ కానీ మనకు వచ్చే వాటర్లో మున్సిపాలిటీ వాటర్లో అవి వేసినప్పుడు పౌడర్ వేసినప్పుడు బ్లీచింగ్ పౌడర్ అక్కడ దాంట్లో ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే వైరస్ ఉంటే అక్కడ కిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాష్డ్ క్లాత్స్ లాండ్రీలో యూజ్ చేస్తున్నాము. కాటన్ లేని టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నాము. 4th పాయింట్, వుడ్ బల్బ్ తయారీకి వచ్చేసి బ్లీచ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాము. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్గా కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ద యూజ్ ఆఫ్ బేకింగ్ సోడా. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, మనకు వాషింగ్ సోడా బేకింగ్ సోడాకి చాలామంది వచ్చేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటంటే ఇక్కడ వచ్చేసి వాషింగ్ సోడా అంటే డైరెక్ట్ సర్ఫ్ ఉన్నానా, మనకి బేకింగ్ సోడా అంటే బేకరీ అంటే తినడానికి యూజ్ చేసేది, తినే పర్పస్లో బేకరీ. బేక్ అనేది గుర్తుపెట్టుకోండి. బేకరీ అనగానే మనకు గుర్తొచ్చేది బ్రెడ్, కేకు. ఆ బ్రెడ్ కేక్ స్పాంజీ లాగా రావాలి అంటే కంపల్సరీ మనం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది మనం వాడాలి. ఏమవుతుంది, ఈ బేకింగ్ సోడా వాడినప్పుడు అక్కడ వచ్చేసి మైదా పిండిలో ఎప్పుడైతే ఆయిల్లో వేస్తామో హీట్ అయినప్పుడు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది రిలీజ్ అయ్యి గ్యాస్ అనేది బబుల్స్ లాగా ఆ మైదా పిండి లేయర్స్ని లిఫ్ట్ చేస్తుంది. మీరు చూడండి ఒకసారి, ఒక బోండాను తీసుకున్న బోండాలో బజ్జీస్లో వేసేది కూడా బేకింగ్ పౌడరే. అది వేసినప్పుడు పొంగుతుంది అంటున్నాము. ఏం చేస్తుంది, CO2 గ్యాస్ ఆయిల్లో వేయగానే రిలీజ్ అయ్యి బయటికి రావడానికి ట్రై చేస్తుంది. బట్ లేయర్గా ఉన్న మైదా పిండిని లిఫ్ట్ చేసుకుంటూ ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే మనం బోండాన్ని కట్ చేస్తే లోపల చిన్న చిన్న హోల్స్ కనిపిస్తాయి, బబుల్స్ లాగా, ఎయిర్ బబుల్స్ లాగా మనకు కనిపిస్తాయి. రైట్, ఇక్కడ వచ్చేసి బేకింగ్ సోడా ఫస్ట్ పాయింట్. ఇక్కడ వచ్చేసి ఏం చెప్తుంది, కేక్ బ్రెడ్ని స్మూత్ అండ్ స్పాంజ్ లాగా చేస్తుంది అని చెప్పేసి. సెకండ్ పాయింట్, మైల్డ్ యాంటీసెప్టిక్. ఇక్కడ వచ్చేసి థర్డ్ పాయింట్, సోడా యాసిడ్స్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో వాడుతున్నాము. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి యాంటాసిడ్. ఇక్కడ యాసిడ్కి ఆపోజిట్ బేస్, వైరస్కి ఆపోజిట్ యాంటీవైరస్ ఎలాగో ఇక్కడ యాసిడ్కి ఆపోజిట్ యాంటాసిడ్ అంటున్నాము. అంటే మనకు ఈనో లాగా కానీ కడుపు స్టమక్లో యాసిడ్ కంటెంట్ ఎక్కువైనప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ రిలీవ్ చేయడం కోసం యాసిడ్కి బేస్ యాడ్ చేస్తే న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగి మనకి సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. సో ఆ ప్రిన్సిపల్లో మనం యాంటాసిడ్గా కూడా మనం వాడుతున్నాము. రైట్ చిల్డ్రన్, నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసి యూజెస్లో ఉన్నాం మనం ఇప్పుడు. బాహుబలి మార్థన్ సిరీస్లో వాషింగ్ సోడా
వాషింగ్ అనగానే క్లాత్స్ గుర్తు రావాలి క్లీనింగ్ పర్పస్లో. అంటే మనకి ఇక్కడ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఫస్ట్ పాయింట్. అంటే మనకి వాటర్ అనేది డర్టీ వాటర్, మనకు సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ రెండు ఉంటాయి. సాఫ్ట్ వాటర్తో మనం బట్టల్ని క్లీన్ చేసుకోవచ్చు, బట్ హార్డ్ వాటర్తో క్లీన్ చేయాలంటే కంపల్సరీ వాటిని మనకు పర్మనెంట్ హార్డ్నెస్ రిమూవ్ చేయడం కోసం ఈ పౌడర్ అనేది వాడుతున్నాము. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడియం కాంపౌండ్స్ అండ్ బోరాక్స్లో వాడుతున్నాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్ క్లీనింగ్ ఏజెంట్గా వాడుతున్నాము. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి గ్లాస్ అండ్ సోప్ పేపర్ ఇండస్ట్రీలో కూడా వాడుతున్నాము. మనకు వచ్చేసి 3 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కాన్వెక్స్ లెన్స్ కాన్కేవ్ లెన్స్. మ్యాక్సిమం కాన్వెక్స్ మిర్రర్స్లో యూజెస్ అనేవి నేర్చుకుంటారు, బాగానే ఉంది. బట్ లెన్సెస్కి వచ్చి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జనరల్గా గుర్తుండిపోయే పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు. ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని ఒకసారి మనము ఆ డిఫెక్ట్స్కి వెళ్తే డైరెక్ట్గా కాన్వెక్స్ లెన్స్ని మనం డిఫెక్ట్స్ చూస్తే హైపర్మెట్రోఫియా డిఫెక్ట్ కరెక్ట్ చేయడం కోసం, కాన్కేవ్ లెన్స్ని మయోఫియాకి, ఈ రెండు డైరెక్ట్ మన టెక్స్ట్ బుక్ 5th చాప్టర్ నుంచి మనం రాసే పాయింట్. నెక్స్ట్ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు, కన్వర్జెంట్ లెన్స్ వచ్చేసి కన్వర్జింగ్ లెన్స్. నెక్స్ట్ ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఫస్ట్ పాయింట్ చూస్తే స్పై హోల్ ఇన్ హోమ్ డోర్స్ అన్నాము. ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. మీరు ఎవరైనా డోర్ కొట్టినప్పుడు కొంతమంది హౌజెస్లో ఫ్రంట్ డోర్కి చిన్న హోల్ లాగా కెమెరా లాగా ఉంటుంది, మన మొబైల్ కెమెరా ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇన్సైడ్ ఉన్న పర్సన్ డోర్లోంచి ఎవరు వచ్చారా అని చూస్తే అక్కడ బయట ఉన్న పర్సన్ మనకి వైడర్ వ్యూతో కనిపిస్తాడు. చిన్న హోల్ నుంచి కూడా బయట ఎవరు వచ్చారని చూడడం కోసం యూజ్ చేసే ఆ లెన్సే మనకి ఇక్కడ కాన్కేవ్ లెన్స్, అదే స్పై హోల్ కెమెరా అంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి థర్డ్ పాయింట్ చూస్తే మైక్రోస్కోప్స్లో యూజ్ చేస్తున్నాము. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఫ్లాష్ లైట్స్లో. మీరు మొబైల్ కెమెరా ఒకసారి అబ్జర్వ్ చేయండి, కెమెరాకి ఇక్కడ మన కెమెరాలో ఉండేది కూడా నాకు కాన్కేవ్ లెన్సే. టార్చ్ లైట్కు ముందు, మొబైల్ కెమెరా టార్చ్ లైట్ ముందు మనకు ఇక్కడ యూజ్ చేసేది కాన్కేవ్ లెన్సే. ఎందుకు? అక్కడ వైడ్గా పెద్దగా డైవర్జెంట్ చేయాలి, అక్కడ స్ప్రెడ్ అవ్వాలి మన టార్చ్ లైట్, అందుకోసం యూజ్ చేస్తున్నాము. 4th పాయింట్ వచ్చేసి కాన్వెక్స్ లెన్స్ ప్రొజెక్టర్స్లో వాడుతున్నాము. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ వచ్చేసి బైనాక్యులర్స్లో వాడుతున్నాం. బైనాక్యులర్స్ అంటే తెలుసుగా, మనము ఇలాగా దూరం వస్తూ ఆబ్జెక్ట్స్ని చూస్తున్నాం. 5th పాయింట్ కెమెరాస్ టెలిస్కోప్స్లో వాడతాము. కాన్కేవ్ లెన్స్ కూడా కెమెరాస్ టెలిస్కోప్స్లో వాడుతున్నాము. 5 పాయింట్స్ ఇచ్చాను, ఇందులో మీరు 2-3 గుర్తుపెట్టుకున్నా చాలు. స్టూడెంట్స్ నెక్స్ట్ ఫ్యూజెస్ యూజ్ అండ్ MCU స్విచెస్. ఇక్కడ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి అడిగే క్వశ్చన్. మనకి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అసలు ఫ్యూజ్ అంటే ఏంటి అంటే, ఫ్యూజ్కి లో మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. ఫ్యూజ్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాము. లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఎప్పుడైతే మనకు హౌస్ హోల్డ్ ఇన్సైడ్కి కావాల్సిన కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ ఎప్పుడైతే తీసుకోవాల్సిన అవసరము, ఇన్సైడ్ ఏమన్నా అడాప్టర్స్ ఫెయిల్ అయిపోయినా మన ఇంట్లో సడన్గా ఫోన్ ఛార్జర్ కానీ ల్యాప్టాప్ అడాప్టర్స్ కానీ లేకపోతే LED లైట్స్ అడాప్టర్స్ ఫెయిల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా హై కరెంట్ తీసుకుంటుంది. అలాంటి టైంలో హై కరెంట్స్ వస్తే ఇంట్లో ఉన్న ఏసీస్, ఫ్రిడ్జెస్, టీవీస్ అన్నీ పాడైపోతాయి. బట్ అట్లా హై కరెంట్స్ రావడం కోసం, ప్రివెంట్ చేయడం కోసం దాన్నే ఓవర్లోడింగ్ అంటాము. ఎక్కువ రావాల్సిన కరెంట్ కన్నా ఎక్కువ వస్తే దాన్నే మనం ఓవర్లోడింగ్ అంటున్నాము. ఆ ఓవర్లోడింగ్ వచ్చినప్పుడు అప్లయన్సెస్ అన్ని డ్యామేజ్ అవుతాయి. సో అందుకోసం మనము ఇక్కడ ముందు మన ఇంట్లోకి రాకముందుకే MCB స్విచ్చెస్ వాడుతున్నాం. ఇప్పుడు ఫ్యూజ్ అనేది మనం పాత జనరేషన్లో 10 years బ్యాక్లో కంప్లీట్ అయిపోయింది. మన ఫ్యూజ్ పోతే మళ్ళీ ఫ్యూజ్ వేయాలి, కష్టం. సో MCB స్విచ్చెస్ మనం అప్ అండ్ డౌన్ మూవ్ చేస్తున్నాము, MCB స్విచ్చెస్. సో అందుకోసం పక్కన MCB అని ఇచ్చాను. బట్ ఇక్కడ ఫ్యూజ్ ఫంక్షనింగ్ ఏంటంటే, లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల ఎక్కువ కరెంట్స్ వచ్చినప్పుడు అది ఇమ్మీడియట్గా హీట్ అయిపోయి, మెల్ట్ అయిపోయి, కరిగిపోయి అక్కడ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ చేస్తుంది. అది మెయిన్ ఇక్కడ ఫ్యూజ్ ఫంక్షనింగ్. సో మనం ఇక్కడ ఇచ్చిన 4 పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, వీ షుడ్ కనెక్ట్ ద ఫ్యూజ్ ఇన్ సిరీస్ టు ద హౌస్ హోల్డ్ సర్క్యూట్ టు ప్రివెంట్ ద డ్యామేజ్ డ్యూ టు ఓవర్లోడింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ప్రివెంట్ హై వోల్టేజెస్ అండ్ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద రైనీ సీజన్లో కానీ మనకు వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చిన మనకు ఫ్యూజ్ అనేది, MCB స్విచ్ అనేది ఇమీడియట్గా మనకు ప్రివెంట్ చేస్తుంది, సర్క్యూట్ బ్రేక్ చేస్తుంది. థర్డ్ పాయింట్, ఇఫ్ ఎనీ అడాప్టర్ చార్జర్ డిస్ట్రాయ్ దెన్ ఇట్ మే టేక్స్ హై కరెంట్స్ సో ద హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ మేడ్
డ్యామేజెస్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ డ్యామేజ్ అనేది స్పెల్లింగ్ ఒకసారి కరెక్షన్ చేసుకోండి. మేడ్ డ్యామేజ్, దెన్ యూజ్ మేడ్ ద సర్క్యూట్ ఓపెన్. ఇక్కడ వచ్చేసి సర్క్యూట్ ఏం చేస్తుందంటే సర్క్యూట్ ఫ్యూజ్ సర్క్యూట్ని ఓపెన్ చేస్తుంది. సో ఇవి వచ్చేసి మనకి పాయింట్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి చూద్దాము లాస్ట్ 2 పాయింట్స్. లాస్ట్ పాయింట్ ఇక్కడ మెల్టింగ్ అంటే ఫ్యూజ్ అనేది ఎప్పుడైతే హీట్ అవుతుందో ఇక్కడ లో మెల్టింగ్ పాయింట్ ఉండడం వల్ల అది వచ్చేసి సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి అడగాలి అంటే ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఫారడే లా అని అడుగుతున్నాడు. లాంగ్ క్వశ్చన్స్, ఎలక్ట్రిక్ మోటార్, జనరేటర్ ఈ మధ్యకాలం మ్యాక్సిమం అవాయిడ్ చేసినాడు. సో మీకు అడిగితే మెటీరియల్స్ రిక్వైర్డ్ హైస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో కానీ లేకపోతే ఆర్చ్ మ్యాగ్నెట్లో యాక్టివిటీలో మెటీరియల్స్ రిక్వైర్డ్ కానీ ఇక్కడ వచ్చేసి ఫారడే లాలో కానీ లేదంటే డయాగ్రామ్స్ అంతే, ఇంకా డెప్త్ వెళ్ళట్లేదు. సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. సైడింగ్స్ గుర్తుపెట్టుకొని అయినా ఆన్సర్స్ రాయొచ్చు. ఇక్కడ అప్లికేషన్స్ ఆఫ్ ఫారడే లా అంటే ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద పనిచేసే 4 యూజెస్ ఉన్నాయి. ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోండి. నేను మాత్రం ఇక్కడ హెడ్డింగ్స్ పరిచయం చేస్తున్నాను. ఇక్కడ సెక్యూరిటీ చెకప్లో ఎంట్రన్స్ దగ్గర డిమార్ట్ కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో స్క్వాడ్ అంటే బాంబ్ స్క్వాడ్ చెకింగ్ అనేది ఎంట్రన్స్ ఉంటుంది. దాంట్లోంచి పోయినప్పుడు సౌండ్ బీప్ సౌండ్స్ వస్తుంటాయి. మెటల్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఇక బాంబ్ కానీ ఎక్స్ప్లోడ్స్ ఏమైనా ఉంటే మాత్రం డిటెక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది. సో ఇక్కడ సెక్యూరిటీ చెకప్. నెక్స్ట్ టేప్ రికార్డర్ అనేది ఇప్పుడు మన ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు, బట్ ఆ టేప్ రికార్డర్ రీల్స్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది. సో అక్కడున్న ఆడియోని కానీ వీడియోని కానీ సెన్స్ చేయడం కోసం ఇక్కడ వచ్చేసి మనము ఆ ఫారడేస్ లా ఇండక్షన్ ప్రిన్సిపల్ అనేది వాడుతున్నాము. నెక్స్ట్ ఫోర్త్ యూజ్ అనేది ఏటీఎం కార్డులో వాడుతున్నాము. ఏటీఎం కార్డు చూస్తే మన స్ట్రిప్ అనేది ఒక బ్లాక్ లైన్, బ్లాక్ స్ట్రిప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ సెన్స్ చేయడం కోసం మనకి ఇక్కడ ఇండక్షన్ ప్రిన్సిపల్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్ కూడా మనకు వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ పైన యూజ్ అవుతుంది. సో ఇక్కడ 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ ఈజ్ సెక్యూరిటీ చెకప్, సెకండ్ వన్ టేప్ రికార్డర్, థర్డ్ వన్ ఏటీఎం కార్డ్స్లో, ఫోర్త్ వన్ వచ్చేసి ఇండక్షన్ స్టవ్. నెక్స్ట్ 8th క్వశ్చన్, రైట్ ద యూజెస్ ఆఫ్ నానో ట్యూబ్స్. ఇది వచ్చేసి రీసెంట్గా 2023లో అడిగిన క్వశ్చన్. నానో ట్యూబ్స్ని ఎందుకు వాడుతున్నాము అంటే వీటిని కార్బన్ నానో ట్యూబ్స్ అంటారు. నానో ట్యూబ్స్ హ్యావ్ మెనీ యూజెస్ ఇంక్లూడింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజ్ అండ్ వచ్చేసి బయోమెడికల్ అప్లయన్సెస్. ఇక్కడ తక్కువ స్పేస్ తీసుకొని ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్కి కోసం ఇక్కడ వచ్చేసి నానో ట్యూబ్స్ అనేది మనం వాడుతున్నాము. అందుకోసం మనకు మాలిక్యూల్ వైర్స్ అని కూడా అంటున్నాడు సెకండ్ పాయింట్లో. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటే ఐసీస్లో నానో ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ద కాంపోనెంట్స్ టుగెదర్. ఒక కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ని కనెక్ట్ చేయడం కోసం ఈ నానో ట్యూబ్స్ని వాడుతున్నాడు. నానో ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్సెర్ట్ బయోమాలిక్యూల్స్ ఇంటూ ద సింగిల్ సెల్. అన్నిటిని కలిపి ఒకే సెల్లో ఇన్సెక్ట్ చేయడం కోసం. నెక్స్ట్ చూస్తే మనకు 9th క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, ఇథనాల్ యూజెస్. ఇథనాల్ అంటే ఆల్కహాల్, ప్యూర్ ఆల్కహాల్. ఇది ఇథనాల్ C2H5OH కెమికల్ ఫార్ములా. ఇథనాల్ని మనం తెలంగాణ భాషలో గుడుంబ నాడు సారా అని పిలుస్తారు. ఇక్కడ ఈ సారా అంటే మనకు ప్యూర్ ఆల్కహాల్ గవర్నమెంట్ అనేది బ్యాన్ చేసింది ఆల్కహాల్ని. సో ఇక్కడ వచ్చేసి ఇథనాల్ ప్రిపరేషన్ అనేది రైట్. బట్ ఇక్కడ యూజెస్ ఏంటంటే ఇది ఆల్కహాల్ కాబట్టి 100% ప్యూర్ ఆల్కహాల్ కాబట్టి, అబ్సల్యూట్ ఆల్కహాల్ కాబట్టి దీన్ని కొన్ని సిరప్స్లో కానీ, కొన్ని టానిక్స్లో కానీ, కొన్ని మెడిసిన్స్లో దీన్ని ఇంగ్రీడియంట్గా వాడతారు. అంటే కొంత % కంపల్సరీ ఆల్కహాల్ అనేది ఫార్ములా ప్రకారం ఇవ్వాలి. సో దానికోసం మాత్రమే దీన్ని ఇంగ్రీడియంట్ వాడుతున్నారు. చూద్దాం పాయింట్ వైజ్గా. ఇథనాల్ ఈజ్ కామన్లీ కాల్డ్ ఆల్కహాల్ అండ్ ఇట్ ఈస్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఆల్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఇక్కడ ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్నిట్లో దీన్ని కంపల్సరీగా యాడ్ చేస్తారు. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ మెడిసిన్స్ సచ్ యాజ్ టింక్చర్, ఐడిన్, కాఫ్ సిరప్స్ అండ్ మెనీ టానిక్స్లో కూడా మనం వాడుతున్నాము. ఇట్ ఈస్ ఏ గుడ్ సాల్వెంట్ అంటే ఇది ఈజీగా వాటర్లో కానీ వేరే దాంట్లో ఈజీగా కరిగిపోతుంది. ఫోర్త్ పాయింట్, కన్జంప్షన్ ఆఫ్ ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డైల్యూట్ ఇథనాల్ కాజెస్ డ్రంకీనెస్. అంటే కొంచెం తీసుకున్నా సరే ఇది మనకు డ్రంకీనెస్ అంటే మనం తాగినట్టుగా ఫీలింగ్ అనేది వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన పాయింట్. ఏ స్టూడెంట్స్, సో దిస్ ఈజ్ అబౌట్ యూజెస్
రైట్. సో రాజు సార్ వచ్చేసి వర్క్కి ఒక చిన్న లైక్ వేసుకుందాము, షేర్ చేద్దాము, సబ్స్క్రైబ్ చేద్దాం. మీ మన 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఏపీ తెలంగాణ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా చేస్తున్నాము. స్టూడెంట్స్ నుంచి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్. కంపల్సరీ మీకు హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.